రేణిగుంటలో వ్యక్తి అనుమానాస్పద మృతి. రేణిగుంట పట్టణంలోని స్థానిక బొగ్గ వీధిలో నివాసం ఉంటూ సిఆర్ఎస్లోని సిబిఆర్ సెక్షన్లో విధులు నిర్వహిస్తున్న రాజమండ్రి సమీపంలోని కడియప్లంకకు చెందిన కిల్లి రవి ఇంట్లో ఉరివేసుకుని ఉండడాన్ని చూసి స్థానికులు పోలీసులకు సమాచారాన్ని అందించారు. సమాచారం అందుకున్న రేణిగుంట పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని వివరాలు సేకరిస్తూ ఉన్నారు. సిఐ జయచంద్ర మీడియాతో మాట్లాడుతూ తూర్పుగోదావరికి చెందిన కిల్లి రవికి 2015లో సిఆర్ఎస్లో జాబ్ రావడంతో అతను రేణిగుంటలో నివాసం ఉంటూ తిరుపతిలోని ఓ మహిళతో పరిచయం ఏర్పడి ఆ పరిచయం కాస్త ప్రేమగా మారడంతో ఇరువురు పెళ్లి చేసుకోవాలని నిశ్చయించుకున్నారు. కానీ వారిద్దరి మధ్య మనస్పర్ధలు రావడంతో అతనిపైన తిరుపతిలోని ఈస్ట్ పోలీస్ స్టేషన్లో ఆమె కేసు పెట్టడంతో అతనిని విధుల నుండి తొలగించారని తెలియజేశారు. అతను మానసిక ఒత్తిడికి లోనయ్యి ఆర్థిక పరిస్థితులు మరియు కుటుంబ పరిస్థితులు తదితర కారణాల వలన తను నివాసం ఉంటున్న ఇంటిలోనే ఫ్యాన్కు ఉరి వేసుకుని చనిపోయి ఉన్నారని తెలియజేశారు. పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అందరికీ నమస్కారం. రేణిగుంట సిఆర్ఎస్లో పనిచేస్తున్న రైల్వే ఉద్యోగి కిల్లి రవి అనే అతని యొక్క స్వగ్రామం తూర్పుగోదావరి జిల్లా. అతను 2015లో జాబ్ వచ్చి రేణిగుంటకు పోస్టింగ్ కోసం వచ్చాడు. ఇక్కడే ఉన్న సమయంలో ఒక 4 సంవత్సరాల క్రితము అతనికి తిరుపతికి చెందిన ఒక మహిళతో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్త ప్రేమగా మారి ఇరువురు పెళ్లి చేసుకోవాలనుకున్నారు. అయితే కొద్ది రోజుల తర్వాత వాళ్ళ ఇద్దరి మధ్య మనస్పర్ధలు రావడంతో ఆమె పైన తిరుపతి ఈస్ట్ పోలీస్ స్టేషన్లో అతనిపైన కేసు నమోదు పరిచారు. తర్వాత అతను రిమాండ్ వెళ్ళిపోయిన తర్వాత సిఆర్ఎస్ రైల్వే డిపార్ట్మెంట్ వారు అతనిని సస్పెండ్ చేయడం జరిగింది. ఆ దినం నుంచి ఇప్పటి వరకు అతను మానసికంగా దానిపై మదన పడుతూ ఉండేవాడు. అయితే తన యొక్క ఆర్థిక సమస్యల వలన తన కుటుంబంలో తన తల్లికి అనారోగ్యం బాగలేదు. తన చిన్న తమ్ముడు వెంకటేష్ అనే వ్యక్తి లవ్ ఫెయిల్యూర్ కారణంగా అతను కూడా సూసైడ్ చేసుకుని చనిపోవడము, తండ్రికి అనారోగ్యం బాగలేక అతను కూడా సూసైడ్ చేసుకుని చనిపోవడము, ఇట్లా ఇతనికి మీద సమస్యలు రావడం వలన దాన్ని డైజెస్ట్ చేసుకోలేక తనకు తానే విరక్తి చెంది చనిపోవాలనే ఉద్దేశంతో ఈ దినము రేణిగుంటలో తను ఉంటున్న నివాసంలోనే ఈ ఫ్యాన్ ఉరి వేసుకొనేసి చనిపోయే ముందు తన తమ్ముడైన విష్ణుకు వాట్సాప్ ద్వారా మెసేజ్ పంపిస్తాడు. ఆ పంపించిన తర్వాత వాళ్ళ తమ్ముడు చూసి ఇమీడియట్లీగా వాళ్ళ కొలీగ్కి చెప్పినప్పుడు వాళ్ళ కొలీగ్కి వెళ్ళి చూడగా అతను అప్పటికే చనిపోయి ఉన్నట్లుగా నిర్ధారించుకోవడం జరిగింది. ఈ విషయం పైన రేణిగుంట పోలీసు వారికి సమాచారం రాగా వెంటనే సంఘటనా స్థలానికి వెళ్ళి అక్కడి నుంచి బాడీని షిఫ్ట్ చేయించేసి వాళ్ళ బంధువుల ద్వారా ఫిర్యాదు తీసుకొని కేసు నమోదు పరచడం జరిగింది. అయితే ఈ యొక్క ఫిర్యాదులో అతను రాసిన సూసైడ్ నోట్లో ఈ యొక్క మరణానికి ఆ యొక్క మహిళ కారణం అనే విధంగా రాసుకుంటూ వచ్చాడు. అయితే ఆమె యొక్క ప్రేరణ అతని యొక్క మరణంలో చావుకు ఎంత మాత్రము రెస్పాన్సిబిలిటీ ఉంది అనే దాని మీద మేము విచారణ జరిపి తదుపరి చర్య తీసుకుంటాం.